10 నిమిషాల్లో ఈజీగా చేసే రైస్ ఐటెం చూపిస్తున్నాను. మీరు నమ్మరు, టేస్ట్ అద్భుతంగా ఉంది. కావలసిన పదార్థాలు చూద్దాం రండి. ఇందుకే ఎండు కొబ్బరి, గోడంబి, కరివేపాకు, జీలకర్ర, మిరియాలు ఇవి మిక్సీకి వేసుకొని రెడీగా పెట్టుకొని ఉండాలి. తర్వాత ప్యాన్ పెట్టి జీలకర్ర, కరివేపాకు, తర్వాత కొంచెం గోడంబి, గ్రీన్ చిల్లీస్ వేసుకొని తర్వాత పొటాటో అండ్ క్యాప్సికమ్ వేసాను. మీకు ఇష్టమైన ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు. పన్నీర్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఏమంటే ఇది బాగా క్రిస్పీ అయ్యేంత వరకు వేయించాలన్నమాట. క్రిస్పీగా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే ఇంకా కొంచెం సాఫ్ట్ అవుతుంది. తరువాత మనము బాస్మతి రైస్ రెడీగా పెట్టుకొని ఉడికిచ్చిన బాస్మతి రైస్ వేసేసి అందులోకి ఈ పౌడరు, కొత్తిమీర, ఇంకొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపి, ఎక్కువగా కలపకూడదు, ఊరికే టాస్ చేయాలన్నమాట. చేసి తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.